ఈ రోజు ఆయుర్వేదంలో నేల ఉసిరి మొక్క గురించి తెలుసుకుందాం. యుఫర్బియేసి కుటుంబానికి చెందిన మొక్క ఈ నేల ఉసిరి. శాస్త్రీయ నామము పిల్లాంతస్ అమారస్. సంవత్సరం పొడవునా పెరిగే ఈ మొక్క పత్రాలు దీర్ఘ చతురస్రాకారంలో ఉండి పత్రాల దిగువన ఆకుపచ్చ తెలుపు కలిపిన రంగుల్లో చిన్న చిన్న పువ్వులు పూసి ఉసిరికాయల్లాగా ఉండే కాయలు కాస్తాయి. అందువలన దీనికి నేల ఉసిరి అని పేరు. విత్తనాలు పత్రాల క్రింది భాగంలో ఉండటం వలన దీన్ని సీడ్ అండర్ లీఫ్ అని కూడా పిలుస్తారు. స్టోన్ బ్రేకర్ అని కూడా అంటారు. దీనిని నేల విరిక, బహుపత్ర, బహుఫల, తామలకి, భూయి ఆమ్లి అని పేర్లు కూడా కలవు. ఈ మొక్క మొత్తం ఔషధ గుణాలు కలిగి ఉంది. మొక్కలో వేర్లు, కాండం, ఆకులు, కాయలు అన్ని కూడా వైద్యంలో వాడుతారు. అయితే ముఖ్యంగా పచ్చకామెర్ల వ్యాధికి ఈ మొక్క అత్యంత దివ్య ఔషధంగా పనిచేస్తుంది. లివర్ వ్యాధుల మందుల తయారీలో చివరికి Li52లో కూడా ఈ మొక్కను వినియోగిస్తారు. నేల ఉసిరి పేస్టును మజ్జిగతో కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి. మనుషుల్లో హెపటైటిస్ బి వైరస్ ని అరికట్టడానికి ఈ మొక్క ఔషధంగా వాడుతారు. అంతేకాకుండా బ్యాక్టీరియా, ఫంగస్ ను కూడా అరికట్టుతుంది ఈ మొక్క. బ్రెజిల్, పెరు దేశంలో కిడ్నీలో రాళ్లను కరిగించడానికి ఔషధంగా ఈ మొక్కను వాడుతారు. యునానీ వైద్య పరంగా దీనిని ఆల్సర్స్, దెబ్బలకి, తామర, గజ్జి నివారణకు వాడుతారు. చలువకి, దాహార్తిని తీర్చడానికి, బ్రాంకైటిస్, కుష్ఠవ్యాధికి, మూత్ర సంబంధ వ్యాధులకు, ఉబ్బస సంబంధ వ్యాధులకు ఈ మొక్కను వాడుతారు. మూత్ర సంబంధ వ్యాధుల్లో మూత్రం జారీ కావడానికి మొక్క సమూలం దంచి తినిపించాలి. స్త్రీలలో కలిగే ఋతుస్రావాలు సమస్యలకు నేల ఉసిరి చూర్ణాన్ని బియ్యం కడుగు నీళ్లతో తాగించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఆకులు ఉప్పుతో దంచి రసాన్ని దురదతో కూడిన చర్మ వ్యాధులకు పూసినట్లయితే మంచి ఫలితం లభిస్తుంది. నాలుక, నోరు, పెదవులు పాకం చెందినప్పుడు నేల ఉసిరిని రాత్రి దంచి నీళ్లలో వేసి ఉదయం వడగట్టి ఆ నీటితో పలుమార్లు పుక్కిలించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. శరీరంపై కలిగే వాపుల్లో నేల ఉసిరి దంచి పూయడం ద్వారా ఫలితం పొందవచ్చు. వేరును బియ్యం కలితో నూరి సెగగడ్డలకు, వాపులకు పూయటం వల్ల గడ్డలు పగులుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే KVC క్రియేషన్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.